తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నాన్ వేషణ మీద మన తెలంగాణ పోలీసులు కూడా ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాసిరు. ఆయన ఐడి యూజర్లు కానీ అవన్నీ కావాలని చెప్పేసి, ఒకవేళ గనక ఆయన నాన్ వేషణ తెలంగాణ గవర్నమెంట్ కి చెప్తే ఎట్లుంటది పరిస్థితి? 100% ఆయన గవర్నమెంట్ కూడా రియాక్షన్ అయింది కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే హిందూ దేవుళ్ళ పైన అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఇలా భారతదేశాన్ని ఇలా ఇష్టానుసారంగా కించపరిచే విధంగా మాట్లాడినందుకు గవర్నమెంట్ ముఖ్యంగా అతని పైన చర్యలు ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తీసుకోవాలి. ఇలాంటి మూర్ఖులు ఇలా మన దేశ ప్రజలందరూ వీడియోలు చూస్తే డబ్బులు వచ్చాయనా మన దేశ ప్రజల డబ్బులతోని ఇలా విదేశాలు తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇలా మన దేశాన్నే మనం కావాలి మన దేశ అన్నీ కించపరిచే విధంగా మాట్లాడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ ఆయన ఐడీలన్నీ బ్లాక్ చేయాలి. బ్లాక్ చేసి ఇలా ఇట్లాంటి ఇష్టానుసారంగా నేను మాట్లాడేటోళ్ళకు అందరికీ కూడా ఇలానే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియచున్నా. ఇలా చూసుకుంటే మళ్ళీ కొన్ని సందర్భాలు ఏంది నేను మాట్లాడిన తప్పు, నేను బూతులు మాట్లాడను, 2026 వచ్చింది, నూతన సంవత్సరం నుంచి నేను బూతులు మాట్లాడదు అనుకొని చెప్పేసి హనుమంతుని విగ్రహం ముందుండి దేవుని బొమ్మ పట్టుకొని మళ్ళీ ఒక డ్రామా ఆడుతున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు ముందు మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉండు. ఇష్టానుసారంగా మాట్లాడి అంత అయిపోయినాక నేను దేవుడు నాకు కలడొచ్చి చెప్పిండు, నేను అన్ని చేస్తానే విధంగా చెప్పినా కూడా గవర్నమెంట్ నిన్ను వదలదు. నువ్వు ఎక్కడున్నా కూడా కంపల్సరీ, ఎందుకంటే ఇలా ఇండియన్ గవర్నమెంట్ కు ప్రతి దేశంతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి నువ్వు ఎక్కడున్నా నేను బట్టకచ్చి బొక్కలు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంత జరుగుతున్నా కూడా అంటే పోలీసులు ఆయన గురించి వెతుకుతున్నా కూడా కావాలని చెప్పేసి రెచ్చగొట్టడానికి మళ్ళీ వీడియోలు చేసి కూడా అప్లోడ్ చేస్తా ఉన్నాడు. దాన్ని ఎవ్వడేం వీకలేడు అన్నట్టుగా. ఎందుకు వీకలేరండి? ఈ రోజులలో టెక్నాలజీ అంతా మారింది. పోలీసులు ఎక్కడున్నా కూడా నువ్వు ఏ దేశంలో ఉన్నా కూడా బట్టకచ్చే రోజులు ఇవి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ రియాక్షన్ అయింది కాబట్టి యాక్షన్ కూడా చూపిస్తారు. గతంలో సజ్జనార్ గారు అయితే ఆయననైతే ఏ విధంగా అప్రిషియేట్ చేసిండో మన బెట్టింగ్ యాప్ల కోసం, ఇవాళ అదే విధంగా హిందువులను కించపరిచే విధంగా, భారతీయులను కించపరిచే విధంగా, వేరే దేశాలకు వెళ్ళి వచ్చే మహిళల పైన ఈ విధంగా దాడులు జరుగుతున్న విధాన్ని ఇష్టంకరంగా మన దేశ గౌరవాన్ని తప్పుదోవగా మాట్లాడినటువంటి వ్యక్తి పైన కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్. ఇలాంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి. ఇలా స్త్రీని గౌరవించే దేశం ఏదైనా ఉందంటే అది ఒక భారతదేశం మాత్రమే. ఇలా ఆడవారికి స్వేచ్ఛ ఉన్నదంటే ఇలా ఒక భారతదేశంలో మాత్రమే. ఇలా ఏ రాష్ట్రాల్లో ఏ దేశంలో పోయినా కూడా ఆడవాళ్ళకు అసలు వాల్యూ ఇవ్వరు. ఇలా ఆడవాళ్ళని అక్క చెల్లె ఒక కన్న తెల్లగా భావించే దేశం మన భారతదేశం కాబట్టి కంపల్సరీ ఇలాంటి దేశం పైన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి నాన్ వెజ్ పైన గవర్నమెంట్ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. గవర్నమెంట్ కంపల్సరీ వారికి అతను మాట్లాడే వాక్యాలకు మనకు భారత రాజ్యాంగం ఉంది కాబట్టి కంపల్సరీ శిక్షిస్తారు. ఇలాంటివన్నీ బయటికి రాకుండా విధంగా చూడాలి. అదే విధంగా ఇతను యూట్యూబ్ అన్ని కూడా బ్యాన్ చేయాలి, అన్ని కూడా బ్లాక్ చేయాలని చెప్పేసి నేను గవర్నమెంట్ కి తెలియజేస్తున్నా. ఇంకొంతమంది కూడా ఎవరైతే అప్లోడ్ లో ఉన్నారో వాళ్ళు కూడా మన ఇండియా భారతదేశంలో వేరే దేశాలకు పోయి మన దేశాలని కించపరచాలని మాట్లాడి, సో వాళ్ళ మీద ఎవరైనా కూడా హిందూ దేవుళ్ళ జోలికి వచ్చినా, భారతదేశం జోలికి వచ్చినా, మన దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడినా వారిని కంపల్సరీ వారిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.